ప్రేక్షక మిత్రులకు సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మునుపటి వీడియోలో హెచ్కే లోగోను టైపోగ్రఫీ విధానంలో కొరల్డ్రా 2020లో ఎలా డిజైన్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో హెచ్కే లోగోను ఫోటోషాప్ CC 2019లో ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. మరి ప్రారంభిద్దామా? కీబోర్డ్లో యూ కీ ప్రెస్ నొక్కగానే షేప్ టూల్స్ వస్తాయి, లేదా ఇక్కడ టూల్ బార్లో వచ్చేసి రెక్టాంగిల్ టూల్ తీసుకొని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి 300 పిక్సెల్స్ ఇంటూ 750 పిక్సెల్స్ తీసుకోవాలి. మూవ్ టూల్ తీసుకొని ఈ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్కి ఇలా జరుపుకొని దీనికి Ctrl+J కొట్టి ఇంకొక కాపీ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని కరెక్ట్గా దీనికి సమానంగా జరుపుకోవాలి. అలాగే ఇంకొక కాపీ తీసుకొని దీన్ని కూడా షిఫ్ట్ పట్టుకొని కరెక్ట్గా 3 సమానంగా తీసుకోవాలి. ఈ సెంటర్లో ఉన్న రెక్టాంగిల్ షేప్కి సెలెక్ట్ చేసుకొని Ctrl+T ప్రెస్ చేసి 90 డిగ్రీస్కి రొటేట్ చేసుకోవాలి. ఆ తర్వాత నిలువుగా ఉన్న ఈ రెక్టాంగిల్ షేప్కి, ఆ తర్వాత చివర్లో నిలువుగా ఉన్న ఈ రెక్టాంగిల్ షేప్కి సెలెక్ట్ చేసుకొని Ctrl+J కొట్టుకొని ఇంకొక కాపీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటికి పక్కకు జరుపుకొని ఇవి రెండు హైడ్ చేసేయాలి. ఆ తర్వాత ఈ హెచ్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్కి మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయాలి. ఆ తర్వాత దీనికి రాస్టరైజ్ చేయాలి. మళ్ళీ Ctrl+T ప్రెస్ చేసి ఈ పవర్ పాయింట్ని ఈ సెంటర్లో ఉన్న పాయింట్కి జరుపుకొని స్క్యూ చేసుకోవాలి 15 డిగ్రీస్కి. వర్టికల్ స్క్యూ ఇక్కడ ప్రెస్ చేసి 15 డిగ్రీస్ ఎంటర్ కొట్టి స్క్యూ చేసుకోవాలి. స్క్యూ చేసుకున్న తర్వాత దీనికి రీనేమ్ చేసుకుందాం హెచ్. తర్వాత దీన్ని హైడ్ చేసేసి పై ఉన్న రెండు రెక్టాంగిల్ని షో చేసుకున్న తర్వాత ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఈ రెండిటికి మధ్యలో మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షేప్ టూల్స్లోకి వచ్చేసి లైన్ టూల్ తీసుకొని ఇక్కడ ప్రెస్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కింది రెండు ఆబ్జెక్ట్లను షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పైన ఈ లైన్ షేప్ని, ఈ కింద ఉన్న రెక్టాంగిల్ షేప్ని రెండు సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ తీసుకొని వర్టికల్ సెంటర్, హోరిజాంటల్ సెంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ లైన్ కలర్ మనకు కనపడేలాగా ఒక రెడ్ కలర్ తీసుకుందాం. ఓకే చేసుకున్న తర్వాత జూమ్ చేసుకొని ఈ లైన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 స్టెప్పులు లెఫ్ట్కి జరుపుకున్న తర్వాత ఈ లైన్ ఆబ్జెక్ట్ని ఈ కింది రెక్టాంగిల్ ఆబ్జెక్ట్స్ని రెండింటిని సెలెక్ట్ చేసుకొని Ctrl+T కొట్టి ఈ పివట్ పాయింట్ని ఈ లాస్ట్ సెంటర్ పాయింట్లోకి జరుపుకున్న తర్వాత దీన్ని కూడా వర్టికల్ స్క్యూ చేసుకోవాలి. ఒక -30 డిగ్రీస్ ఎంటర్ చేయగానే ఆ తర్వాత దీన్ని ఇప్పుడు మనకు దీన్ని కే షేప్ తీసుకురావాలన్నమాట. పెన్ టూల్ తీసుకొని
పెన్ టూల్ తీసుకొని జూమ్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్లో క్లిక్ చేసి ఆ తర్వాత ఈ లైన్కి ఈ ఎడ్జ్లో క్లిక్ చేసుకొని ఆ తర్వాత ఈ బాటమ్ కింద ఈ పాయింట్కి క్లిక్ చేసుకొని తర్వాత ఈ చివరి పాయింట్లో క్లిక్ చేసుకొని తర్వాత లైన్కి రెండవ చివర ఈ పాయింట్లో క్లిక్ చేసుకొని ఆ తర్వాత ఈ పైన లాస్ట్లో టాప్ మీద ఈ పాయింట్ క్లిక్ చేసుకొని మొదట్లో క్లిక్ చేసిన పాయింట్కి వచ్చేసి రెండు కలిపేయాలి. Ctrl+0 కొట్టి ఫిట్ టు స్క్రీన్ చేసుకున్న తర్వాత Ctrl+Enter కొట్టగానే సెలెక్షన్ ఏర్పడుతుంది. ఈ రెక్టాంగిల్ మీద క్లిక్ చేసి ఒక న్యూ లేయర్ తీసుకోవాలి. Ctrl+Shift+N తీసుకుంటే ఒక న్యూ లేయర్ వస్తుంది. ఆ తర్వాత న్యూ లేయర్ మీద ఆల్ట్ పట్టుకుని డిలీట్ కొడితే కే ఏర్పడుతుంది. అప్పుడు ఈ షేప్ని డిలీట్ చేసేయాలి. కే షేప్లో ఉన్న ఆబ్జెక్ట్ని హైడ్ చేసుకున్న తర్వాత ఈ కింది ఉన్న రెక్టాంగిల్ షేప్ని రైట్ క్లిక్ కొట్టి రాస్టరైజ్ చేసుకున్న తర్వాత మార్కీ టూల్ తీసుకొని ఈ చివరిలో ఉన్న ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయాలి. Ctrl+D డీసెలెక్ట్ చేసిన తర్వాత ఈ పై లేయర్కి కింది లేయర్కి మర్జ్ చేసుకోవాలి. Ctrl+E. ఇప్పుడు ఇది ఒక కే లాగా తయారవుతుంది. ఇది హెచ్. ఇప్పుడు రెండిటికి రీనేమ్ చేసుకుందాం. దీని పేరు కే. ఇప్పుడు ఈ రెండు అక్షరాలకి మనము షాడో క్రియేట్ చేసుకోవాలి. ఈ కే అక్షరాన్ని ఇంకొక కాపీ తీసుకొని గ్రూప్ క్రియేట్ చేసుకుని గ్రూప్ లోపల పెట్టుకోవాలి. రీనేమ్ తర్వాత కే చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రూప్ లోపల ఉన్న కేని ఆ తర్వాత పైన ఉన్న కేని రెండు సెలెక్ట్ చేసుకొని Ctrl+T ప్రెస్ చేసి ఒక 65 degreesకి రొటేట్ చేసుకోవాలి. ఎంటర్ కొట్టిన తర్వాత గ్రూప్లో ఉన్న కేని ఆల్ట్ పట్టుకొని కీబోర్డ్లో ఉన్న యారో కీలకి పై యారో కీకి ప్రెస్ చేస్తే కాపీలు తయారవుతుంది. 1 2 3 ఒక 30 కాపీలు చేసుకోవాలి. ఆ తర్వాత గ్రూప్ క్లోజ్ చేసేసి ఈ గ్రూప్కి ఆ తర్వాత పైన ఉన్న కేకి రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ Ctrl+T ప్రెస్ చేసి 65 degreesకి రొటేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు -65 degreesకి రొటేట్ చేసుకోవాలి. ఎంటర్ కొట్టిన తర్వాత పైన ఉన్న కేకి కలర్ ఇచ్చుకుందాం మనం, గ్రేడియంట్ కలర్. రివర్స్ ఇచ్చుకున్న తర్వాత ఓకే చేసేసుకొని ఈ రెండింటిని లింక్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ రెండు హైడ్ చేసేసి ఇప్పుడు హెచ్కి షో చేసుకున్న తర్వాత ఇది లేయర్కి పైకి తీసుకొచ్చి వచ్చేసి దీన్ని కూడా Ctrl+J కొట్టి ఒక కాపీ తీసుకొని గ్రూప్ లోపల పెట్టుకోవాలి. హెచ్ రీనేమ్ చేసిన తర్వాత ఈ గ్రూప్ లోపల ఉన్న హెచ్కి గ్రూప్ బయట ఉన్న హెచ్కి రెండు కంట్రోల్ పెట్టుకొని క్లిక్ చేసుకొని Ctrl+T ప్రెస్ చేసేసి దీన్ని ఒక 30 degrees రొటేట్ చేసుకోవాలి. ఎంటర్ కొట్టి ఆ తర్వాత గ్రూప్ లోపల ఉన్న హెచ్ని ఆల్ట్ పట్టుకొని రైట్ యారోకి ప్రెస్ చేస్తే దీని కాపీలు తయారవుతాయి. ఒక 60 కాపీస్ చేసుకున్న తర్వాత గ్రూప్ క్లోజ్ చేసేసి ఈ గ్రూప్ని
పైన హెచ్ని షిఫ్ట్ పట్టుకుని క్లిక్ చేసి కంట్రోల్ టీ కొట్టి -30 degrees రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు హెచ్ లెటర్ని డబుల్ క్లిక్ కొట్టి గ్రేడియంట్ కలర్ ఇచ్చుకుందాం. యాంగిల్ వచ్చేసి 75 degrees. ఓకే చేసేసి ఇప్పుడు ఈ రెండింటిని మొత్తం లేయర్లన్నీ షో చేసుకున్న తర్వాత ఈ గ్రూప్కి హెచ్ రీనేమ్ చేసుకొని తర్వాత కే గ్రూప్కి కూడా రీనేమ్ చేసుకుందాం కే అని. ఆ తర్వాత వీటిని జరిపి కరెక్ట్గా ఇక్కడ మనకు దీనికి మ్యాచ్ అయ్యేలా ఈ హెచ్ గ్రూప్ని కిందికి జరుపుకొని ఆ తర్వాత ఈ కేని జూమ్ చేసుకొని కరెక్ట్గా ఈ హెచ్ యొక్క కొనకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా మనము సెట్ చేసుకోవాలి. కంట్రోల్ 0. ఈ విధంగా హెచ్కే ఒక లోగోని కోరల్ డ్రా లాగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కలిపి కొద్దిగా చిన్నది చేసి ఒక రిఫ్లెక్షన్ని క్రియేట్ చేద్దాం. ఆల్ట్ కంట్రోల్ ఏ చేయగానే లేయర్లన్నీ సెలెక్ట్ అయిపోతాయి. కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని ఒక 65% తగ్గించుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని సెలెక్ట్ చేసి ఒక గ్రూప్ చేసుకోవాలి. ఈ గ్రూప్ని మనము ఒక డూప్లికేట్ గ్రూప్ చేసుకుందాం. కొత్త ట్యాబ్లో ఇప్పుడు ఈ హెచ్ నా రిఫ్లెక్షన్కి మనకు రిఫ్లెక్షన్ కావాలి కదా, దీనికి మనము గ్రేడియంట్ని ఆపోజిట్లో తీసుకోవాలి. డబుల్ క్లిక్ చేయగా ఇందులో రివర్స్ కొట్టగానే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తుంది. ఎంటర్ చేసుకొని ఆ తర్వాత కీకి కూడా డబుల్ క్లిక్ చేసి దీనికి ఉన్న వాటిని కూడా రివర్స్ డైరెక్షన్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత వీటిని రైట్ క్లిక్ కొట్టి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టి మళ్ళీ డూప్లికేట్ లేయర్ తీసుకున్న తర్వాత మొదటి ట్యాబ్లోకి వచ్చేయాలి. ఇప్పుడు రిఫ్లెక్షన్ షిఫ్ట్ పట్టుకొని కిందికి ఈ విధంగా హెచ్కే గ్రూప్ని పైకి తీసుకొని కింది వాటిని కొద్దిగా మనము ఇంకొద్దిగా డౌన్ చేసుకోవాలి. ఈ లెవెల్లో డౌన్ చేసుకున్న తర్వాత
మళ్ళీ ఈ రెండింటిని కలిపి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ T పెట్టుకొని ఇంకొద్దిగా సైజ్ మనం తగ్గించుకుందాం. %85కి తగ్గించుకోవాలి. ఆ తర్వాత కింది ఉన్న రిఫ్లెక్షన్కి మాస్ క్రియేట్ చేసి బ్రష్ టూల్ తీసుకొని ఈ విధంగా దీన్ని హైడ్ చేసుకోవాలి అన్నమాట. కంట్రోల్ 0 మూవ్ టూల్ తీసుకొని సాలిడ్ కలర్ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని కొద్దిగా గ్రే కలర్ మనం తీసుకుందాము. 90 90 90 ఎంటర్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కోరల్ డ్రాలో HK లోగో టైపోగ్రఫీ విధానంలో చేసినట్టు ఫోటోషాప్ CC 2019లో కూడా మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని CS కంప్యూటర్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.